వెల్కమ్ టు JA24 న్యూస్. వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. 12వ వార్డు ఫలితాల్లో అధికారులు పక్షపాతంగా వివరించారని ఆరోపిస్తూ ఆందోళన దిగిన మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డుకు జరిగిన ఎన్నికల కౌంటింగ్లో వివాదం చోటు చేసుకుంది. ఈ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించినప్పటికీ అధికారులు ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ గెలిచినట్లు ప్రకటించారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించారు. ఇది ముమ్మాటికి అన్యాయమని వెంటనే రీకౌంటింగ్ నిర్వహించి అసలైన విజేతను ప్రకటించాలని ఆరూరి రమేష్తో పాటు పార్టీ నాయకులు సంబంధిత ఆరోను కోరగా, అయితే రీకౌంటింగ్కు అధికారులు నిరాకరించడంతో పరిస్థితి వేడెక్కింది. అధికారుల ఏకపక్ష తీర్పు నిరసనగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. కావాలనే తమ అభ్యర్థిని ఓడించారని, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని వారు నినాదాలు చేశారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆరూరి రమేష్ను బలవంతంగా అదుపులోకి తీసుకుని రాయపర్తి పోలీస్ స్టేషన్కు తరలించి నిర్బంధించారు. ప్రజలు వేసిన ఓట్లను లెక్కించడంలో పారదర్శకత లోపించిందని, గెలిచిన అభ్యర్థిని కాదని వేరొకరిని విజేతగా ప్రకటించడం ప్రజా తీర్పును అవమానించడమేనని వారు ఆరోపించారు. ఆరూరి రమేష్ అరెస్టు వార్త తెలుసుకున్న వెంటనే రాయపర్తి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. తమ నాయకుడిని మద్దతుగా నిలుస్తూ పోలీసుల తీరును, ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, 12వ వార్డులో న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జర్నలిస్టులను బెదిరించి, ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రెస్ మీట్లు పెట్టి, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి బూతులలోకి వెళ్ళి ఓటర్లను ప్రలోభం చేసి ఈరోజు ఇక్కడ మున్సిపల్ కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేశారు. అయినా ప్రజలు, వర్ధన్నపేట ప్రజలు వన్ సైడ్గా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి మరి కారు గుర్తుని గెలిపించింది. మరి 12వ వార్డు 7 ఓట్లతో గెలిచినామని డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ 11 ఓట్లతో కాంగ్రెస్ గెలిచిందన్నారు. మేము దీనికి ఆర్ఓ గారు, కలెక్టర్ గారు, ఎన్నికల అధికారులు మీరు నైతిక బాధ్యత వహించాలి. అధికార పార్టీ కనుసన్నల్లో మీరు పనిచేశారు. నైతిక విజయం మాది, కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు అన్యాయంగా గెలిచిన వాళ్ళను ఓడించి మా రెబల్, మా ఇండిపెండెంట్ అభ్యర్థిని కిడ్నాప్ చేసి తీసుకపోతే ఆ తండావాసులు క్యాంప్ ఆఫీస్ పోయి మావోని మాకు పంపమంటే పోలీసులతోటి లాఠీ ఛార్జీలు స్వయాన ఎమ్మెల్యే గారు కొడతారు. ఇది పోలీసు రాజ్యమా? గుండాల రాజ్యమా? ఇది ప్రజాస్వామ్యమా? రౌడీ రాజ్యమా? మరి దయచేసి ప్రజలు ఆలోచన చేస్తున్నారు. మేము 12వ వార్డు రికౌంట్ చేయమని మా ఎలక్షన్ ఏజెంట్లు, మా కౌంటింగ్ ఏజెంట్లు మరి కౌంటింగ్ హాల్లో దీక్ష చేస్తే, ధర్నా చేస్తే పట్టించుకున్న పాపన పోలే. వారికి మద్దతుగా మేము రాస్తారోక చేస్తే, హైవే దిగ్బంధం చేస్తే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. మరి మీ 11వ వార్డు అభ్యర్థి ఓడిపోతే 4 సార్లు కౌంటింగ్ చేయించినావు. ఎందుకు 12వ వార్డు రికౌంటింగ్ చేయవు? ఎందుకు రికౌంటింగ్ చేయరు? ఇది ప్రజాస్వామ్యమా? మీ జాగీరా? వర్ధన్నపేట మున్సిపాలిటీ ప్రజలు ఒక పక్షం తీర్పిస్తే ఆ పక్షాన్ని కాదని నువ్వు అధికారంలోకి రావాలని చూస్తే ఎన్నటికీ ఇవి నడవ